44 సంవత్సరాల నుంచి కూడా మేము అధికారంలోకి రాలే. మేము అందరికి అన్ని ఫ్రీ ఇస్తామని చెప్తే రేపు పొద్దున్నే అధికారంలోకి రాకపోవడానికి ఏమైనా అడ్డంకా? మీరు చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఏం చెప్తా, ఉచిత బస్సు మాత్రము మహిళలకు ఇచ్చిండ్రు. తక్కిన ఏమి ఇచ్చినావు నీ వాగ్దానాలు? సాది ఇప్పుడు ఇది కేసీఆర్ మొత్తం ఖాళీ చేసిపోయిండు, ఇక్కడ డబ్బులు లేవు, నేనేం చేయలేకపోతున్నా అంటే అర్థం కాదు కదా. దానికి ఏమైనా అర్థం ఉందా? ఎప్పుడైనా నువ్వు అన్ని చూసుకునే వాగ్దానం చేయాలి, లేదా నీ ఉత్పత్తి పెంచుకో, నీ గవర్నమెంట్కి ఆదాయం పెంచు. అట్లా చేయకుండా నువ్వు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి నా దగ్గర ఏం లేదు, కేసీఆర్ అంతా ఖాళీ చేసిపోయిండు గత ప్రభుత్వము అంటే తప్పు కదా. అది నేను గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా అప్పులు చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు తీసుకుంటుంది? ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు తీసుకుంటుంది అని అడుగుతున్నా. ఎందుకు తీసుకోకూడదు? నీ చట్టంలో అట్లాంటిది ఉంది. నీ చట్ట ప్రకారం సెంట్రల్ గవర్నమెంటు తన చేతిలోకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం చేతికి తీసుకుంటే గగ్గోలు ఎవరు పెడతారు? మళ్ళా మీరే కదా. మీరు గగ్గోలు పెట్టలేదా? కేసీఆర్ అవినీతికి బాల్పడ్డాడు, బీఆర్ఎస్ నాయకులు అవినీతికి బాల్పడ్డారు, కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం అవినీతి కుటుంబాన్ని మీరే కదా ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ మీరు ఆరోపణలు అంటారు, మళ్ళీ ఆరోపణలు కాదు, మీరే కదా గగ్గోలు పెట్టింది. మీ బీజేపీ నాయకులే బీఆర్ఎస్ పైన గగ్గోలు పెట్టిర్రు కేసీఆర్ అవినీతి కుటుంబం అనేసి. మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిర్రు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినప్పుడు అని అంటున్నా. నేను ఏమంటున్నా, వాళ్ళు అప్పుల కుప్ప చేసిర్రని నిజాలే చెప్పినము, కానీ ప్రజలు విశ్వసించలే. మేము నిజాలే ఆరోపణ చేయలే. మేము ఆ నిజాలపైనే ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? ఆ రోజు చర్యలు తీసుకుంటే ఈ రోజు ఇదే తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారేది కాదు కదా. చర్య అంటే డిస్మిస్ చేయాలా? చర్య అంటే అవినీతిని పట్టుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని అవినీతిని పట్టుకోవాలి కదా. రాష్ట్రపతి పాలన పెట్టాలా? మీ ఉద్దేశం పరిపాలన మా ఉద్దేశం కాదు. ప్రజల ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం అప్పులు చేసిందనేసి బీజేపీ నాయకులే గగ్గోలు పెట్టిర్రు. ప్రస్తుతం ఇప్పుడు అప్పుల కుప్పల్లో మునిగిపోతుంది. ఇప్పుడు కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన గగ్గోలు పెడుతున్నారు, వాగ్దానాలు చేసి వచ్చి చేయడానికి ఏం లేవుతో చేయ చూపిస్తున్నారని. ఈ పరిస్థితి రావడానికి ముందే బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు బీఆర్ఎస్ పైన? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చి 6 మాసాలు అయ్యింది. మేము ఇంకో గగ్గోలు స్టార్టే చేయలే. టీఆర్ఎస్ఏ గగ్గోలు పెడుతుంది, మేము ఇంకే గగ్గోలు పెట్టలే. పెడతారా? అయితే పెడతాం కదా, పెడతాం. గగ్గోలు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీపమని చెప్పం. ఈ చేసిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయమని చెప్తాం, ఆ విధంగా నడుమని చెప్తాం. నడవడంలో భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 8 మంది ఎంపీలు కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు అనుకూలంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేసే విధంగా మాత్రమే మేము ప్రయత్నం చేస్తుంది మన భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తుందా? డెఫినెట్గా చేస్తుంది. ఎందుకేం మేమన్నా ఈ శత్రువా? మాకు పార్టీ శత్రువు అయినంత మాత్రాన తెలంగాణ ప్రజలు మా శత్రువులా? వాళ్ళు చస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? వాళ్ళకు కావాల్సిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు చేయవలసినటువంటి ఏవైతే సహాయాలు ఉన్నాయో, ఏదైతే వాళ్ళ కష్టాలు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సరి అయిన పద్ధతుల్లో తప్పకుండా సహాయ సహకారాలు అందించాలి కూడా. రైట్. చివరిగా మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే ఏం చెప్తారు?